నమస్కారం. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటారు. ఆ రోజు వీలు కాకపోతే శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా జరుపుకోవచ్చు. ఇక్కడ వర అంటే వరములు. ముఖ్యంగా స్త్రీలు తమ కుటుంబం సుఖశాంతులు, సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. వ్రతం ముందు ఏం చేస్తారంటే సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని మండపం సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ మేమైతే గద్దెపీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నాం. అలాగే వేసుకోవాలని ఏం లేదు, మీకు వీలైనట్టు మీరు వేసుకోవచ్చు. నైవేద్యం కోసం అరటిపళ్ళు, దానిమ్మ, కొబ్బరికాయ, పరమాన్నం, శనగలు, పునుగులు, పులిహోర వంటి నైవేద్యాలు సిద్ధం చేసుకున్నాం. ఇక్కడ మేమైతే గద్దెపీట మీద ముగ్గు వేసుకొని ఆ తర్వాత క్లాత్ వేసుకొని మళ్ళీ బియ్యం వేసుకొని కలశాన్ని ముందుగా పసుపు కుంకుమతో అలంకరించి కలశంలో మేమైతే ఇక్కడ బియ్యం వేసుకున్నాం. కొబ్బరికాయ తీసుకొని దానికి పసుపు రాసి కొబ్బరికాయని అమ్మవారిగా భావించుకున్నాము. తర్వాత కలశం దగ్గర పూలతో అలంకరించుకున్నాము. కొబ్బరికాయని అమ్మవారిగా భావించి అమ్మవారి ముఖ చిత్రాన్ని వేసుకున్నాం. పూర్వం పార్వతీదేవి శివుడిని ఇలా అడిగిందంట, భూమిలో స్త్రీలు భక్తితో పూజ చేస్తే వెంటనే ఫలించే ఒక వ్రతం చెప్పండి అని. అప్పుడు శివుడు ఈ వరలక్ష్మి వ్రతం వివరించాడు. అందుకే ఇది ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, కుటుంబాన్ని కలిపే సాంప్రదాయ ఉత్సవం. సమాజంలో వరలక్ష్మి వ్రతం ఒక సహజ సమూహ ఉత్సవం. వ్రత విధానంలో పసుపు, కుంకుమ, అక్షింతలతో అర్చన చేసుకోవాలి. పత్తితో 2 వస్త్రాలు చేసి అమ్మవారికి సమర్పించాము. ఇప్పుడు శనగలు, పులిహోర, పునుకులు, పరమాన్నం మొదలైన నైవేద్యం సమర్పించాం. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేసుకోవాలి. దీపం ముట్టించి కొత్త వస్త్రాలు పెట్టి దాని మీద 2 తమలపాకులు పెట్టుకొని పసుపుతో లక్ష్మీదేవిని చేసుకొని పూలతో అలంకరించుకున్నాం. తర్వాత అక్షతలతో పూర్తి చేయండి. గజాననాయ నమః, వక్రతుండాయ తొమ్మిది వరుస దారంతో 9 ముడులు వేసుకొని తోరం తయారు చేసుకొని తోర పూజ చేసి అమ్మవారికి ఒకటి, వ్రతం ఎవరైతే చేశారో వాళ్ళు ఒకటి కట్టుకోవాలి. ఇప్పుడు వ్రతకథ చదువుకొని మంగళహారతిని ఇచ్చి వ్రతాన్ని ముగించుకున్నాము. వాయనం అంటే ఏమిటి? వాయనం అంటే తాంబూలం. పూజ చేసిన తర్వాత అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత వచ్చిన ముత్తైదువులకు మరియు ఆడపిల్లలకు వాయనం ఇవ్వాలి. తాంబూలంలో 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు, శనగలు పెట్టుకున్నాం. పూజ పూర్తయ్యాక ముత్తైదువులను ఆహ్వానించి పసుపు కుంకుమ పెట్టి గంధం రాసి 2 చేతులతో గౌరవంగా వాయనం ఇవ్వాలి. పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. మా ఇంట్లో అయితే ఈ సంవత్సరం ఇలా జరిగింది. మీరు మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి.